ఇక్కడ అవ్వకి అపవాదివాడు చెప్పిన సర్పం చెప్పిన మాటలు, అపవాదివాడు చెప్పిన మాటలు వినయ సొంపుగా ఉన్నాయి కనుక ఈ అపవాదివాడు ఏదైతే తెలియజేసి ఉన్నాడో అవ్వ అపవాదివాడిని వెంబడించింది. ఇక్కడ వీరు ఆత్మీయ జీవితాన్ని కూడా పోగొట్టుకున్నారు. మొదటిగా దేవునితో ఉన్న సహవాసాన్ని పోగొట్టుకున్నారు. దేవుని ఎదుట నిలబడే అవకాశాన్ని పోగొట్టుకున్నారు. దేవునితో మాట్లాడే అవకాశాన్ని పోగొట్టుకున్నారు. దేవునితో ఉన్న సహవాసాన్ని పోగొట్టుకున్నారు. దేవునితో ఉన్న అనుబంధాన్ని పోగొట్టుకున్నారు. దేవునితో ఉన్న ఆయన పొందుకున్న నిబంధనను పోగొట్టుకున్నారు. దేవుని యొక్క మాటలను పోగొట్టుకున్నారు. వారి హృదయంలో మొదటి స్థానం ఎవరికైతే ఇచ్చారో ఆ స్థానాన్ని తీసివేశారు. దేవునితో ఉన్నప్పుడు ఎటువంటి ధైర్యమును కలిగి ఉన్నారో, దేవునితో ఉన్నప్పుడు ఎటువంటి శక్తిని కలిగి ఉన్నారో, దేవునితో ఉన్నప్పుడు ఎటువంటి ఆనందాన్ని కలిగి ఉన్నారో, దేవునితో ఉన్నప్పుడు దేవుని యొక్క సహవాసంలో ఉన్నప్పుడు ఎటువంటి సంతోషాన్ని వీరు కలిగి ఉన్నారో, ఈ సర్పంలో వెంబడించిన తర్వాత ఇవన్నీ వారి జీవితంలో పోగొట్టుకున్నారు.